లేదు కడత నీళ్ళు పోసుకొని కలిపి అది తాగేది ఆ పచ్చిమిరపకాయ కుట్టుకొని తినేది. అదే మాకు పువ్వ. ఇంకేం మాట్లాడు, మొక్కజొన్న కడక, పచ్చజొన్న కడక, గవి తప్ప ఇక మాకు పువ్వ లేదు. పువ్వు అనేది దొరకవు, అటు వండలేదు, పువ్వు లేదు మాకు. ఆటలు ఆడేది, భాగవతాలు ఆడేది. అప్పుడు అన్నీ సినిమాలు, ఈ సినిమాలకి చెవి లేవు. ఈ పాటలు పాడు, ఈ డ్యాన్సులు చేసుడు అనేవి లేవు. ఉన్నావా? అప్పుడు ఏమైనా కానీ భాగవతాలు ఆడేది. భాగవతం భాగవతం అనేది కథలు చెప్పేది. కథలు కథలు చెప్పేది, పాండవులు కథలు చెప్పేది, గోత్రాలు భాగవతాలు ఆడేది. గోత్రాలలో భాగవతం అనేది, పాండవులు కథలు చెప్పేది, సారథి కాడు ఈ కథ చెప్పేది, సారథి కాడు. ఇవన్నీ వీళ్ళందరూ చెప్పేది. వినేది అవే. ఇక మాకు ఈ తీసుకోని ఆ తీసుకోని పాటలు పాడుకున్నాడు. మాకు మేమే అయ్యో పాటలు అట్లా పాడుతుంది. ఒక్కపోతే లేదు, ఒక్కనేది ప్రబొక్క ఒడిగరా ఇదాగి ఒక్క బోర్ల పొడిచి అనేది బతుకాయనయ్యా. ఎక్కడ ఏమి లేదు, ఏది లేదు. మట్టిగానే అంత కథలు చూడబోయేది, కథలు చెప్పేది. పంచపాండవులు కథలు చెప్పేది, సారథికాలు కథలు చెప్పేది, గోత్రాలు భాగవతాలు అయ్యేది. వాళ్ళే ఆడతానంటే పోయి చూసేటానికి పోయేది. పోయి చూసి మళ్ళీ కాసేపు పండుకుడు, మళ్ళా 4 గంటలు రాత్రి లేచి పనికి పోవుడే. రాత్రి లేచి పని పోయి పని చేయాలి. లేకపోతే మురుగట్ట దొరుకుతుంది. ఆ పొద్దున్నాక పని చేస్తే వాడు బాల్యతనం ఉంటే కూర్చోడు, కూర్చోడు. 4 కుంటాల జొన్నలు పోసేది. 4 కుంటాల జొన్నలు నెలకి రాలే. ఇది తినడానికి బిడ్డ ఇంతేసుకోండు, నీళ్ళు పోసుకోండు, కలుపుడు, తాగుడు, పని పోవుడే. మటన్ చికెన్ ఎక్కడ తిన మాకు మటన్ లేదు, చికెన్ లేదు. మాకు కూరతో తినాలంటే దసరా పండుగకు ఒక కోన్ కోసేది మాయ. ఒకది ఒక్క కోన్ కోసేది. ఎప్పుడన్నా మా బావ వస్తే ఒక్క కోన్ కోసేది. ఇట్లా పండుగ వచ్చినాడే పండుగకే కూర కోన్ కోసేది. ఇది 8 రోజులు సంవత్సరం పడుకుంటా 3 కోడలు కోసేది సంవత్సరానికి. ఎక్కువ కూర లేదు, ఏది లేదు. అదే మావ పావుల పైసలు పట్టుకొని పోయి, ఇంటికి పావుల పైసలు పట్టుకొని పోయి మిరపకాయలు పట్టుకొచ్చేది, ఉప్పు తెచ్చేది, అలానే నూనె తెచ్చేది. ఇంత అన్ని పట్టుకొని వచ్చేది. అది నూనెడు గదే తిట్టి పావుల కొత్తలు పైసలు ఎక్కడ దొరికినాయి? తోడు పైసలు. అప్పుడు పొద్దుదాకా పని పోతే, ఆడవాళ్ళు పని పోతే పావులకు 5 పొద్దుదాకా పోతే, పొద్దుగాల మూడు పెట్టి పొద్దుగా చేస్తే పావుల. మగవాళ్ళు పనికి పోతే ఆటాన, పొద్దుగాల నుంచి కొద్దిగా దాకా పని చేస్తే ఆటాన ఇచ్చేది. దానికి గద్దగద్దం కూడా చేసేది. మన చిడితే మళ్ళా ఏం చేస్తారని చెప్పింది. దొరల బతుకులు అప్పుడు
దొరలకు దొరలకు మేము బాధ్యతగాలం అయిపోయి పనిచేసేది. లేకపోతే నువ్వెక్కడికి పోలేదు, పువ్వ దొరకలేదు, ఏం లేదు. ఓ సంతులు కట్టుకొని ఇంత గిన్నెల గడక ఇంత గడకేసుకొని పక్కకి ఇంత ఉప్పు దుప్పేసుకొని పోయేది అంతే. ఇక కారం లేదు, గీరం లేదు. ఆ ఉప్పు వేసుకొని పోయినావా అక్కడి పని వెనకాడ ఈ పొలాలు ఉంటే చూడు, పొలంలో నీళ్లు ఉంటే నీళ్లు నాటిదానే ఇంత దోషులతో ఆ గడకల నీళ్లు పోసుకొని కలుపుకొని తాగేది. పొలంలో నీళ్ళు తాగేది. అదే బతుకుకోవాలి. అప్పటి బతుకులు వేరు, ఇప్పటి బతుకులు వేరు. టీవీలు ఎక్కడి, వాళ్ళు ఎక్కడి. ఇప్పుడు టీవీ వాళ్ళు కానీ టీవీ ఉన్నది, నీటవన్నీ పెడతాను, జాగ్రత్తలు ఉన్నాయి. అప్పుడు ఎక్కడేవో, అప్పుడు ఏం లేదు. ఆడవాళ్ళు బతుకమ్మ నాయుడు పండుగ ముగ్గట. బతుకమ్మ పండుగ వస్తే నెల రోజుల ముందు సంబరపడేది ఒక్కొక్క పండుగ వస్తున్నా. ఇప్పుడు రేపు పండుగ అనగా ఇవాళ తెలియదు రేపు విన్నాము. మరి అప్పుడు పండుగ నెల రోజులు ఉండదని పండుగ వాసన ఉండేది జిల్లంతా. విన్నాము పండుగ 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 మా అక్క తీసుకురా అని తీసుకొచ్చి మా అక్కని తీసుకొచ్చేది గడక ఇంత గడక అనుకొని తినేది. ఎన్నడో ఉన్నాడు. ఇక పండుగ నాడు నీ బియ్యం తోడు బియ్యం పెట్టుకొని మంచి బియ్యం చేసుకుని తినేది. భూ ఎక్కడికప్పుడు భూ దొరకలేదు. నాకు పని ఏమైనా పోలేదు. దీన్ని చేసుకుని 4 సార్లు నీళ్ళు తాగేది. ఇది నువ్వెక్కడికో పోలేదు. మాకు మా బతుకులే వ్యర్థమైన బతుకు. పొద్దున్నాక పొలంలో ఊడికి పొలం ఉంటే చలికాలంలో పోయి పొలం ఉంటే నాగలి గంటి పొలం ఉంటే ఇగో ఈ పిక్కలు వలిగి నీళ్ళు ఎర్రగా పప్పులు వలిగి నీళ్ళు అవుతున్నారే. అప్పు అట్లా చేసుకుంటూ చల్లే అనుకుంటూ పొలం ఉంటూ వాడకు పెట్టింది. అదే ఇంకా కట్టలేరు నాగలి దొర వచ్చి ఇంకా నాలుగట్టేదనే మరి ఇది కూడా ఇది అనుకుంటాను. అంతెక్కువ పెట్టింది. అప్పుడు ఆ భక్తులు దొరలు జరగచ్చు గరం నువ్వు ఏడాదికి ఒకసారి గణపతి పెట్టాడు.